తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజ, నైవేద్యం, కైంకర్యాలు అన్నీ ధ్రువబేరానికి మాత్రమే జరుగుతాయి. ధ్రువబేరం అంటే మూలమూర్తి, శిలా విగ్రహం. ఈ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించింది కాదు, పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం తరువాత తొండమానుడు కట్టించిన 3 ప్రాకారాల 2 గోపురాల 7 ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడు ఉండేవాడు. యోగులకు, దేవతలకు, బ్రహ్మ రుద్రాదులకు, తపస్సంపన్నులకు మాత్రమే కనపడేవాడు. అప్పుడు బ్రహ్మ రుద్రాదులు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకు ఇక్కడ ఉండి పాపులను ఉద్ధరించమని, వారి పాపాలు నాశనం చేసి లోకాలను రక్షించమని కోరారు. బ్రహ్మ రుద్రాదుల ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీ వెంకటాచలంపై ఉన్నాడు. ప్రస్తుత తిరుమల వెంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైకాసన, పాంచరాత్ర, శైవ, శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి, నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి, కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి, శయనమూర్తి ఎలా ఉండాలి, విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి, అవతార రూపాలు ఎలా ఉండాలి, వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలి అని నిర్ణయం చేయబడింది. కానీ శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పినా ఏ విగ్రహంలాగా కూడా ఉండదు. ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుంచి ఉంది అని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కాబట్టి తన పూజ వైకానస ఆగమం ప్రకారం జరగాలి అని భగవంతుడే నిర్ణయించాడు. శ్రీనివాసుడి కుడి వక్షస్థలంలో శ్రీదేవి ఉంది. 4 చేతులలో 2 చేతులు పైకెత్తినట్లు ఉంటాయి. 3వది వరదహస్తం, 4వది కటిహస్తం. అతికించిన బంగారు శంకు చక్రాలు పైకెత్తిన చేతులకు ఉంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్లుగా వరదహస్తం ఉంటుంది. అలా ఆశ్రయించిన వారికి ఈ సంసార సాగరం కటిలోతే అని సూచించేలాగా కటిహస్తం ఉంటుంది. భుజాల దగ్గర అమ్ములు పొది ధనస్సు ఎల్లప్పుడూ ధరిస్తూ ఉండడం వల్ల కలిగిన ఒరిపిటికి పడిన చారలు విగ్రహానికి ఉన్నాయి. పురాణ కాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు 5 ఇచ్చినట్లు చెప్పబడింది. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుని 5 మూర్తులే కాకుండా రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి. రామావతారానికి, కృష్ణావతారానికి ఈ అర్చామూర్తికి పూర్తి సంబంధం ఉంది. ఈ మూల విగ్రహానికి మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. ధ్రువబేరానికి అనుబంధంగా కౌతుక బేరం, స్వపన బేరం, ఉత్సవ బేరం, బలి బేరం ఉన్నాయి.